కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. హస్తం పార్టీ నుంచి చూస్తే రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, కుసుమకుమార్, విజయబాబు, బెల్లయ్య నాయక్, అజారుద్దీన్, మొతే రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటికే టీపీసీసీ పంపిన షార్ట్ లిస్ట్ పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్య నేతలతో ఫోన్లో మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్కు 3, సిపిఐకి 1 స్థానం రానున్నట్లు సమాచారం. ఓకే, ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట గురించి అభ్యర్థుల ప్రకటన చేయాలి. అయితే రేపు మధ్యాహ్నం 10 గంటలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 4 కాంగ్రెస్ పార్టీకి రచించినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఏఐసిసి పెద్దలకు కాంగ్రెస్ నేతల గ్రూప్ సమావేశం వైపు కొనసాగుతుంది. అది ప్రతి 8 అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ సిపిఐకి భాగంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు, 1 ఎమ్మెల్యే స్థానాన్ని చెప్పినట్టు పరిస్థితి. దానిలో భాగంగా 1 ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పుడు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి కూడా టీసీపీఐ పార్టీకి సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రధానంగా తెరపైకి ప్రస్తుతం ముగోడు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థిగా ఎలిగంటి సత్యాన్ని ప్రకటించేది సిపిఐ. ఆ తర్వాత కాంగ్రెస్ కి అటు సిపిఐకి కొత్త పోటీని విరమించి ఈ నేపథ్యంలో ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు చాడా వెంకటరెడ్డి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి చాడా వెంకటరెడ్డి కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. వారిలో ఎవరితో ఒకరికి గంటబెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి భారీగా అల్టవాసులు ఎదుర్కొన్న పరిస్థితి. భక్తి సామర్థ్య వర్గం నుంచి అటు వేం నరేందర్ రెడ్డి, వారితో పాటుగానే రామారామహంస్కు టికెట్ పూర్తి స్థాయిలో కూడా అటు కొమ్మ సామర్థ్య వర్గం నుంచి కుమార్ రావులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరో అటు శక్తి సామర్థ్య వర్గం నుంచి అతనికి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. గత 2 ఎమ్మెల్సీ గవర్నర్ కోర్టు ఎమ్మెల్సీలో శక్తి దయాకర్ చివరి స్టేజ్ ఆడినటువంటి పదవి ఈసారి ఆయన దక్కుతుందనేటటువంటి ఆశభావం ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటుగానే ఆ ఎస్సీ సామాజిక 10 నేతలు ఏఐసిసి సెక్రటరీగా పనిచేస్తున్నారు కుమార్, వారితో పాటుగానే రాచమల్ల సిద్ధేశ్వర్, జ్ఞానసుందర్ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బెల్లయ్య నాయక్, విజయాబాయి పేర్లను కూడా ఫస్ట్ వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్నటువంటి మనోజ్ కాపు సామాజిక వర్గం నుంచి కొనగిన మహేష్, వారితో పాటుగానే లింగం యాదవ్, సర్తా చిరపయ్య, వారి పేర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పేరు కూడా తెరపై సూచన అయితే కనిపిస్తుంది. అధికారులు ముస్లిం అభ్యర్థులను సిపిఐకి 1 స్థానం కేటాయిస్తే కనుక 3 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఈ యొక్క మధ్యాహ్నం 3 గంటల లోపే ఈ యొక్క నామినేషన్ దాఖలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం, మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపచారి గారిని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏ ఏ సమీకరణాలు సామాజిక వర్గాల లెక్కలు చూశారనేది పూర్తి విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి గారు అందిస్తారు. చారి గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్, ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎలాంటి సామాజిక వర్గ సమీకరణాలు ఎలాంటి అంశాలు పరిశీలించిందంటారు? ఈ ఎంపికకు సంబంధించి పూర్తి విశ్లేషణ ఏంటి మీది? ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉన్నాయి. అయితే ఈ 5కు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ దీనిపైన తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఢిల్లీలో అటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసి వచ్చారు. అయినప్పటికీ ఈ రోజు కీలక సమావేశం జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఒక కీలక సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో సమావేశం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇందులో ఒకవైపు మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరందరూ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించారు. చివరికి ఈ ఎమ్మెల్సీ కోటాలో ప్రధానంగా ఇప్పటి వరకు ఓసీ వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఆశిస్తున్న వాళ్ళు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా కుసుమ కుమార్, మరొక వైపు కుమార్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీల నుండి ఈరపత్రి అనిల్, అదేవిధంగా కొనగాల మహేష్, జర్శెట్టి జైపాల్, గాలి అనిల్ పేర్లు కూడా పరిశీలనలు ఉన్నాయి. మొత్తానికి ఇదిలా ఉంటే ఇక ఎస్సీ సామాజిక వర్గం నుండి అద్దంకి దయాకర్, జ్ఞానసుందర్, దొమ్మడ సాంబయ్య, రాచమల్లు సిద్ధేశ్వర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మొత్తానికి 4 అవకాశం ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటు సిపిఐ తో పొత్తు కుదుర్చుకుంది. ఈ సిపిఐ పొత్తులో భాగంగా వాళ్ళు 2 ఎమ్మెల్సీ పదవులు అడిగారు. అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా మాకు ఇవ్వండి, నెక్స్ట్ మరొక పదవి ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కూడా ఇటు సిపిఐ నేతలు ఒకవైపు కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా చాడ వెంకటరెడ్డి వెళ్లి అటు టిపిసిసి నేత మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి చర్చించారు. అదే విధంగా సీఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఈ 4 పదవుల్లో 4 ఎమ్మెల్సీల్లో ఒకటి ఖచ్చితంగా సిపిఐ పార్టీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇరు పార్టీల మధ్య దీనిపైన ఒక సయోధ్య కుదిరినట్టు కూడా తెలుస్తోంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఖచ్చితమైన పేర్లు ఖరారైతే మాత్రమే ఇంకా మనకు రావాల్సింది. ఒకవైపు సిపిఐ పార్టీ కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. ఎవరికి ఈ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలి, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తే ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే దానిపైన కూడా సమాలోచన జరుగుతోంది. అయితే ఇందులో సిపిఐ పార్టీ నుండి పలువురు ఆశిస్తున్నప్పటికీ వారిలో ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం ప్రధానంగా ఒకవైపు వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇటు సీఎం యాక్టివిటీస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డికి ప్రధానంగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు బీసీల నుండి కొనగాల మహేష్ అయితే తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. గతం నుంచే ఇటు రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటూ టిపిసిసి అధికార ప్రతినిధిగా కొనసాగారు. ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఒకవైపు ప్రయత్నం చేస్తారు. వీరితో పాటు ఇక ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్, గతంలో అద్దంకి దయాకర్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అనేక సందర్భాల్లో అద్దంకి దయాకర్ పార్టీ వెంట నడిచారు. పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా కూడా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా తనకు దక్కుతుందని, తనకు ఈ ఎమ్మెల్సీ రావాలని కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే మెరిట్ లిస్టును ఇటు కాంగ్రెస్ నేతలు పంపించారు, కాంగ్రెస్ పార్టీ పంపించింది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపించిన మెరిట్ లిస్ట్ లో ఎవరికి టిక్ పడుతుంది, ఎవరి పేర్లు అనౌన్స్ అవుతాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలన్నా కూడా మిగతా వాళ్ళను
వాళ్ళకు సర్దుబాట్లకు సంబంధించిన విషయాలను చెప్పాలి, వాళ్ళకు హోదా అది ఒకవైపు పార్టీ మీద నమ్మకం కలిగించాలనే అంశాలపై కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానము, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా కసరత్తు చేస్తుంది. ఇందులో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుంది అనేది మరి కాసేపట్లో తేలనున్నది. ఎందుకంటే రేపే ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో ఖచ్చితంగా ఈ రోజు రాత్రికే పేర్లను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పేర్లు ఎవరి ఖరారు అవుతుంది అనేది కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ ప్రాథమికంగా ఒకవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా టీపీసీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా వీళ్ళకు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. ఇటు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఒకవైపు కొనగాల మహేష్, అద్దంకి దయాకర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే ముగ్గురికి ఇస్తారా, నలుగురికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి సిపిఐని ఉంచబెడుతుందా, సిపిఐకి కేటాయిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సిపిఐ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలి, 2 ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఇప్పుడు ఒకటి ఇవ్వండి, తర్వాత మరొకటి ఇవ్వండి అంటూ కూడా సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. ఇటు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లింది పరిస్థితి. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ టైంలో 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అంటే తప్పకుండా గెలిచేటువంటి, అంటే కంపల్సరీ ఎమ్మెల్సీ సీట్లు ఇంకా వాళ్ళే అన్నట్టు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ తీవ్రంగా ఉంది. సీట్లు ఎవరికైతే ఛాన్స్ దక్కని వాళ్ళని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు? ఖచ్చితంగా అయితే గతంలోనే ఈ ఎవరికైతే ఎమ్మెల్సీ స్థానాలు అవకాశం కల్పిస్తామని చెప్తుందో కాంగ్రెస్ పార్టీ, అందులో వీళ్ళలో ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి ప్రధానంగా పేరు వినవస్తుంది. ఇటు మరొక వైపు కొనగాల మహేష్, అద్దంకి దయాకర్, ఈ 3 పేర్లు. ఇంకా ఒకటి స్థానం ఒకవేళ సిపిఐకి ఇస్తే ఇప్పుడు సిపిఐకి పోతుంది, ముగ్గురికి కేటాయిస్తారు. లేదంటే సిపిఐకి ఇప్పుడు ఒకవేళ వాళ్ళని సిపిఐకి నచ్చజెప్తే ఈ 4వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే వీళ్ళ పేర్లు ఉండగా మిగతా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా బుజ్జగించేందుకు అవకాశం ఉంది. వారికి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో కానీ, అదేవిధంగా మరొక వైపు ఇతర నామినేటెడ్ పోస్ట్ లో కానీ వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి ఒకవైపు పార్టీలో ఉన్నారు, అదేవిధంగా ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా వెళ్తే ఇతర వారికి కూడా ఇంకా మరికొన్ని నామినేటెడ్ పోస్టుల అవకాశాలు కలిగే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేయలేదు. ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటితోని వీరిని సరిపుచ్చొచ్చు, ఖచ్చితంగా వీరిని బుజ్జగించవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్న అవకాశం, ఆప్షన్ కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.